నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేటి కాలంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కళ. కానీ స్థిరంగా పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు ఆ కళను సాకారం చేసుకునేందుకు సామాన్యులు నానా యాతన పడాల్సి వస్తుంది. నగరాల్లో ఇల్లు కొనడం చాలా ఖరీదుగా మారింది. కాబట్టి ప్రజలు లోన్ తీసుకొని మాత్రమే ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. కానీ నేటికి అద్దెకు ఇల్లు తీసుకొని బతుకు సాగిస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమంలో యజమానికి ఇష్టం లేకపోయినా లేదా అద్దెదారుకి నచ్చకపోయినా ఇక్కడ ఇంటి యజమాని అద్దెదారిని ఇంటిని ఖాళీ చేయమని అడుగుతాడు. ఆ సమయంలో అద్దెదారుడు ఉన్న ఫలంగా రోడ్డున పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అతను ఈ ఇంట్లో చాలా కాలం నుండి నివసిస్తున్నాడని కూడా వినవచ్చు. అద్దెదారుడు చాలా కాలంగా ఒక ఇంట్లో నివసిస్తున్నట్లయితే అతను ఆ ఇంటిని తన సొంతమని క్లెయిమ్ చేయవచ్చా? చట్టం దీని గురించి ఏం చెబుతుంది తెలుసుకుందాం. కొన్ని పరిస్థితుల్లో తప్ప అద్దెదారు భూస్వామిని ఆస్తిని క్లెయిమ్ చేయలేరు. దీనికోసం మీరు పరిమితి చట్టం 1963 గురించి తెలుసుకోవాలి. ఆస్తి బదిలీ ప్రతికూల పొజిషన్ చట్టంలో ఇచ్చిన సమాచారం ప్రకారం అద్దెదారు 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆస్తిపై నివసిస్తున్నట్లయితే అతని ఆధ్వర్యంలో ఉంటేనే దానిని విక్రయించవచ్చు. అద్దెదారు ఆస్తిని ప్రతికూలంగా కలిగి ఉన్నట్లయితే అతను మాత్రమే ఆ ఇంటి యజమానిగా పరిగణించబడతాడు. ఇది పరిమితి చట్టం 1963లో చూడవచ్చు. ఇది ప్రైవేట్ స్థిరాస్తిపై చట్టబద్ధమైన పరిమితి 12 సంవత్సరాలు. అటువంటి పరిస్థితుల్లో యజమాని ఆస్తిలో ఏదైనా అద్దెకు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. మీరు మీ ఇల్లు, దుకాణం మొదలైన వాటికి అద్దెకు ఇచ్చినారంటే దానికి ఇది రుజువుగా ఉపయోగపడుతుంది.